ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అంతులేని సంతోషాన్నిచ్చే శుభవార్తను నీకోసం తీసుకొని వచ్చాను, కాదని వెనక్కు పంపొద్దు అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి బాధలున్నా కష్టాలున్నా కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి నేను మరీ ప్రేయర్ అనేది చేయిస్తానన్నమాట. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండాక మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, కుజదోషం, నాగదోషం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం లభించాలంటే గురువు గారికి ఈ నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మీకు సమస్యకు తగినటువంటి పరిహారం కానీ, పూజల రూపం కానీ, ఏదైనా కానీ మీకు ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. మీకు అంతా కూడా మంచి జరగాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అంతులేని సంతోషాలనిచ్చే శుభవార్తలను నీకోసం నేను తీసుకొని వచ్చాను, కాదని వెనక్కి పంపొద్దమ్మా. ఎప్పుడు కూడా నీకు నేను మంచి జరగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ మీరు అవి జరుగుతున్నప్పుడు బాబా జరిపించాడని మనస్ఫూర్తిగా నమ్మడం లేదు. అలా అపనమ్మకంతో ఉంటే ఎలా చెప్పు. కానీ మాకు మీరు చెప్తున్న సందేశాలు చాలా నచ్చుతున్నాయి, చాలా వింటున్నాం కూడా. మాకు ఏమీ జరగడం లేదు బాబా. అసలు మాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా? మేము జీవితంలో సంతోషంగా గడుపుతామా లేదా? అసలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఎటువంటి పాపము చేయలేదు మేము. ఎవరిని మా నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ హింసించలేదు. ఎప్పుడూ కూడా ఒకరు సంతోషంగా ఉండడం చూసి సంతోషించామే తప్ప బాధపడిందంటూ ఏదీ లేదు. మేము చేసుకున్న పాపకర్మలను బట్టి మాకు ఇలాంటి జీవితం అనుభవిస్తున్నామని అనుకుంటున్నామే తప్ప ఒకరిని చూసి ఓర్వలేక, ఒకరిని చూసి బాధపడడం అంటూ ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా ఒకరు నాశనం అవ్వాలని కూడా అనుకోలేదు. కానీ అలాంటి మంచి మనసున్న నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు కూడా ఇలాంటి సందేశాలను మాకు పరిచయం చేస్తూ ఉంటావు, సంతోషమైన శుభవార్తలని చెప్తూ ఉంటావు, కానీ ఏది కూడా మాకు జరగడం లేదు బాబా. మేము ఎన్నో కష్టాలను, కన్నీళ్లను అనుభవిస్తూ మా జీవితాన్ని లాక్కొని వస్తున్నాము. మాకు మంచి రోజులు వస్తుంటాయి అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ ఏ రోజు కూడా మాకు మంచి రోజులు వస్తాయి అనే ఆలోచన అనేది కూడా మా ఊహకు అందడం లేదు. ఎప్పుడు బాబా మాకు ఈ కష్టాలు తప్పేది? ఎప్పుడు మేము సంతోషాలను అనుభవించేది? అందరిలాగా మాకు ఆస్తులు, అంతస్తులు కావాలని మేము ఎప్పుడూ కోరుకోము. ఉన్న దాంట్లోనే మనశ్శాంతిగా, సంతోషంగా ఉంటే చాలు అని మేము నిన్ను ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాము. మా ప్రార్థనలన్నీ కూడా మీకు తెలుసు. మేము మీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. అయినా కూడా బాధతో ఇలా ఎప్పుడూ కూడా మీ ముందు దీనంగా అడుగుతూ ఉంటానని నువ్వు అంటూ ఉంటావు. నీవు నన్ను ఆశీస్సులు అందించమని కోరుతున్నావు తల్లి, నిజమే. ఈరోజు కాదు, ఎల్లప్పుడూ నా ఆశీస్సులు నీకు ఉంటాయి. నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను. నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెప్తున్నాను. నీకు ఆనందం కలిగించే శుభవార్త ఇది. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ కూడా నీకు దక్కుతుంది. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. సత్యాన్ని నమ్ము. ఎప్పుడు కూడా ఈ బాబా నిజస్వరూపాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు. బాబాను నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అన్యాయం పాలుకారని నువ్వు తెలుసుకుంటావు. నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత నీకు తప్పకుండా లభిస్తుందమ్మా. ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం నీకు అధిక మొత్తంలో అందుతుంది. అది ఎలా అంటే, ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు చాలా బాధ ఉండేది. త్వరలో నీవు మొదటి శుభకార్యం కూడా చేస్తావు. అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం. నీవు కోరుకుంటున్నట్లు
బంధువులు అందరితో వేడుకగా జరుపుకుంటావు. ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో ఏళ్ల కోరిక. నిజమే, నువ్వు చాలామంది నూతన గృహప్రవేశ ఆహ్వానానికి నిన్ను రమ్మని పిలిచి ఉంటారు. అప్పుడు నీ మనసులో మేము ఎప్పుడు ఇలాంటి సొంత ఇంటిని కలను నెరవేర్చుకోవాలి, మా రాతలో సొంత ఇంటిలో నివసించేందుకు అర్హత ఉందా లేదా అని నువ్వు చాలా మదన పడుతూ ఉంటావు కదూ. కానీ నీవు కోరుకుంటున్నట్లు అందరితో వేడుకగా జరుపుకుంటావు నీ సొంత ఇంటి కలను. ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో సంవత్సరాల కోరిక కదా. మీ దంపతులు ఇద్దరూ మీ ఇద్దరి పిల్లలతో కలిసి ఘనంగా ఈ వేడుకను తప్పకుండా జరుపుకుంటారు. ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీకు ఎంతో మానసిక సంతోషం కూడా కలుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే కదా. ఇకపై ఈ ఆనందం మీ సొంతమవుతుంది. మీ కలలన్నీ నిజమై మీకు ప్రశాంతత కూడా చేకూరుతుంది. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఎప్పుడూ కూడా సంతోషంగా జీవితాంతం అష్టైశ్వర్య అభివృద్ధితో ఉంటారని నేను నీకు ఎప్పుడూ కూడా మాట ఇస్తూ ఉంటాను. కానీ నువ్వు నన్ను ఏమాత్రం కూడా లెక్క చేయడం లేదు. అసలు బాబా లేడు, ఎవరు లేరు, ఎప్పుడు కూడా ఇలానే సందేశాలను పంపిస్తూ ఉంటారు. కానీ మాకు ఏ ఒక్కటి జరగడం లేదు. ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఇలా ఉండకూడదు. నమ్మకాన్ని పుంజుకోండి, నన్ను నమ్మండి. ఎప్పుడు కూడా మీకు నేను మీ బెంగ తొలగే సమయం ఇప్పటి నుంచి నేను చేస్తాను. ఆసనమైంది కూడా. నీకున్న సమస్య మీ భార్యాభర్తల మధ్య గొడవలే కదా. సరైన సఖ్యత లేకుండా అనవసరమైన గొడవలు, ఆందోళన జరుగుతున్నాయని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు. అసలు నన్ను అర్థం చేసుకోవాల్సిన వ్యక్తే నన్ను ఇలా బాధ పెడుతూ ఉంటే నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం ఈ జీవితాన్ని గడపాలి, నేను ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని ఎంతో బాధపడుతూ ఉంటావు. ఇంట్లో సుఖ సంతోషాలన్నీ మాయమవుతున్నాయి అని ఎప్పుడు దిగులు చెందుతూ ఉంటావు. ఇరుగు పొరుగు వారిని చూసి ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు, నాకు ఇలాంటి జీవితం లేదు కదా అని. మీరిద్దరూ ఇలా ఉండడంతో మీ పిల్లలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఇలాగే కొనసాగిస్తే బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. అది ఆలోచించే కదా నువ్వు బెంగపడుతున్నావు. కానీ ఇప్పటి నుంచి చెప్తున్నాను, అది నీ చేతుల్లో ఏముందని అనుకుంటున్నావు. నిజమే, నీ చేతుల్లో ఏముంది. నువ్వు ఎక్కడికక్కడే రాజీ పడుతూనే ఉన్నావు కదా. అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా. అవతలి వారు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారి జీవితం మారుతుంది. నువ్వు ఎంతో సర్దుకొని, ఎంతో అణిగిమణిగి మరీ నీ భర్తకు ఎదురివ్వకుండా నువ్వు జీవితాన్ని గడుపుతున్నావు. కానీ అతను అలా ప్రవర్తిస్తూ ఉండడం వలన మొండి జీవితాన్ని గడపవలసి వస్తుంది. మీ ఇద్దరికి ఉన్న విభేదాలన్నీ సమసిపోయే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. జీవితంలో కొంత సమయం ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతుంది. మీరు ఇప్పటి వరకు ఆ బాధ అనుభవించారు. ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండనే ఉండవు. మీరిద్దరు కూడా సమస్యలన్నీ చక్కపెట్టుకుంటారు. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్ సంతోషంగా చేస్తాను. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరు ఇలా ఉన్నారంతే. కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరూ కూడా చాలా మంచితనం కలిగిన వారే, సహనంతో ఉండేవారే. కానీ ఎంతలాంటి వారికైనా ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతుంది. అది ఓడిపోవాలా గెలవాలన్నది మన చేతిలో ఉంది. మీరు ఇప్పటికీ అది గుర్తిస్తారు. అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటూ మీ పిల్లా పాపలతో ప్రశాంతంగా బ్రతుకుతారు. ఉన్న సమస్యలన్నీ అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో నుండి వెళ్ళిపోతాయి. అన్ని రకాలుగా మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలు కలిగి మీ పిల్లలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని మీకు నేను ఎప్పుడు కూడా మాటిస్తూ ఉంటాను. కానీ మీరే నన్ను నమ్మరు. అపనమ్మకంతో మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటూ ఉంటారు. నీకు నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు అంటే ఈ దృష్టిలో ఈ బాబా నీకు ఏమి కాడని అనుకుంటున్నావు కదూ. నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను, నీ గురు స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు నేను అలా కనపడతాను. నీకు నేను సహాయం అందిస్తాను, నా బాధ్యత నిర్వర్తిస్తాను. మరి నువ్వు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడకూడదు. నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు. నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ కూడా తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు అందిస్తాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత.
నాది ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే. అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం, అది కూడా నా బాధ్యతే అవుతుంది. ఎన్నో రకాల బాధ్యతలను పోషిస్తూ, ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ నేను నీ వెంటే ఉంటాను. నీవు నన్ను గుర్తించడం లేదంతే. ఇంకెన్నడూ కూడా నీకెవరూ లేరన్న బాధపడొద్దు. ఆ ఆలోచన కూడా నేను మనస్సులోనికి రానివ్వద్దు. నీకు సకలం నేనే. నీకు నేను కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు మరీ మాట ఇచ్చి చెప్తున్నాడు. నీకు నేను ఏ స్థానంలో ఊహించుకుంటే ఆ స్థానంలో నీకు నేను కనపడతాను. నేను సర్వాంతర్యామిని. నీకున్న అడ్డంకులన్నీ ఖచ్చితంగా తొలగించేస్తాను. నీకు ఒక శుభవార్త చెప్తాను. అది నువ్వు ఆనందపడే విషయం. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం అదేమిటంటే, నువ్వు ఒక ఇంటికి యజమానురాలు కాబోతున్నావు. అతి త్వరలోనే, అది కూడా కార్తీక మాసంలో నువ్వు నూతన గృహప్రవేశం చేయబోతున్నావు. నీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అలాంటి అనుమానాలను నువ్వు ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇంకొక 3 నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, జీవితాంతం ఆనంద సౌభాగ్యాలతో, పిల్లా పాపలతో మీ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా జీవితం గడపబోతున్నారు. నీవు కోరుకుంటున్నటువంటి, నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటువంటి గృహాన్ని నీకు సమకూరుస్తాను. ఇంకా అప్పుల బాధలు, ఏ సమస్యలైనా సరే నీకు కొద్ది రోజుల్లో తొలగిపోయే సమయంని రాసిపెట్టి ఉంచాను. నా సందేశం అందుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందం పొందుతారు. నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది. నీకున్న ఇబ్బందులన్నీ తప్పకుండా తొలగిపోవడంలో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదూ? నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈ 4 నెలల తర్వాత నీకు స్వగృహం లభిస్తుంది. నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా. సంతోషమైన తల్లి, ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను జరిపిస్తాను. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో సంతోషంగా, హాయిగా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను మరీ చెప్తున్నాను. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. ఈరోజు నువ్వు ప్రారంభించాలి అనుకున్న ఎటువంటి పనైనా తప్పకుండా ప్రారంభించు. అది బుధవారం నుంచి ప్రారంభించు. ఆ యొక్క పని విజయం సాధించి నీకు అనంతమైన సంపదను ప్రసాదిస్తుంది. అది ఎటువంటి మంచి కార్యమైనా సరే, నువ్వు డబ్బు పొదుపు చేయాలని అనుకుంటున్నా వీలు పడడం లేదు. ఏ మంచి పని ప్రారంభించాలన్నా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు గురు పౌర్ణమి శుభదినాన ఏ పని అయినా సరే ప్రారంభించాలనుకుంటున్నావో ఆ పనిని మొదలుపెట్టు. నువ్వు నీ కుటుంబం యొక్క మంచి కోరి ధనం సమకూర్చాలని అనుకుంటున్నప్పుడు ఈరోజు కనీసం 1 రూపాయి అయినా చేత పట్టుకొని నువ్వు మనసులో దృఢంగా సంకల్పించుకో. నేను దాస్తున్న ఈ రూపాయి ఎన్నో రెట్లు పెరిగి నా కుటుంబానికి ఆధారంగా ఉండి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా జీవితం గడపడానికి ఉపయోగపడాలి అని మనసున అనుకొని ఈ 1 రూపాయిని నువ్వు దాచిపెట్టు. నువ్వు సంకల్పించినది శుభదినం అవడం వల్ల బుధవారం రోజు నుండి శుభదినాన నీకు గురువుల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి నువ్వు కోరుకుంటున్నట్లే నువ్వు దాచిన 1 రూపాయి నీకు కోట్ల రూపాయలు పోగు చేసే అవకాశం ఇస్తుంది. అంటే నువ్వు చేసే పనిలో వృద్ధి కలిగి నీ ఆదాయం పెరిగి నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎంతో మంచి వృద్ధిలోకి వస్తావన్నమాట. నువ్వు చేస్తున్న పనిలో ఇంకా ఇంకా ఉన్నతి కలుగుతుంది. అనుకున్న విధంగా సొమ్ము దాయడానికి అవసరమైనంత ధనం అందుతుంది. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినది ఎంతో ఉన్నతికి చేరుతుంది. చిన్నగానైనా సరే ఆ పనిని మొదలుపెట్టు. నువ్వు అనుకున్న కార్యాన్ని తప్పకుండా నెరవేర్చుకోగలుగుతావు. ఆ చిన్న పని నీకు వచ్చే గురు పౌర్ణమి నాటికి ఎంతో వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. నువ్వు అనుకున్నట్లే అన్నీ సాధించాలని
అందుకు నేను నీకు తోడుగా ఉంటానని, గురువుల యొక్క ఆశీస్సులు నీపై ఉండాలని నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదాలు, నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. నీ మనసుకు ఆనందం కలిగించే కొన్ని శుభవార్తలను నేను తీసుకొని వచ్చాను. ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు. ఇటీవల కాలంలో నీకు శుభగడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది. అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా, సాయినాథ, చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాము. నీకు మనసుకు ఆనందం కలిగించే శుభవార్తలను మాకు తీసుకొని వచ్చావని అంటున్నావు. కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు తండ్రి? ఈ అగాధం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగలము. మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలము. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు కదూ. ఈ అగాధం పూడ్చుకోవడానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటుపడుతూ ఉన్నావు. అయితే అది నువ్వు అనుకున్నట్లుగా ఆశించినంత ఫలితాలైతే ఇవ్వడం లేదు. అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్నా పూడ్చాలని అనుకుంటున్నావు. అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకానైనా నేను తప్పకుండా తొలగిస్తాను. ఆ తొలగించడానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను. నువ్వు ఏమీ ఆందోళన చెందొద్దు. నువ్వు పాటుపడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది. దానితోనే నీకు ఈ అగాధం పూడుస్తుంది. ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది. ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని మీరు ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నారో ఆ విధంగా సంతోషంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇందులో ఎటువంటి సందేహాన్ని నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు కోరుకుంటున్నట్లు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా. ఈ పెద్ద సమస్యల నుండి బయటపడడానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది. నువ్వు ఆశించిన దానికంటే నీకు ఇంకా ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తుంది. తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్య విభేదాలు సర్వసాధారణం. అయితే ఒక సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు వేరొకరు నిందించకుండా ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యని ఎలా దాటాలన్నది మీరిద్దరూ కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజుల సమయం పట్టేది కాదు. మీ మధ్యన సామరస్యత లోపించడం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏం పర్లేదు, మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నాను. కొద్ది రోజుల నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది. బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. మీరు కోరుకుంటున్నట్లుగా నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకుంటున్నటువంటి జీవితం గడపాలని, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఈ కాలంలో ధనం అనేది చాలా అవసరం. మీలో కొందరు ప్రతిరోజు నన్ను స్మరిస్తూనే ఉంటారు. నా ఆలయానికి వస్తారు, నా చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు, నా ఎంతో గొప్పగా మాట్లాడతారు. కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ ఎందుకని ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు? ఎందుకని ఇతరులను బాధ పెడుతూ ఉంటారు? ఏమిటి బాబా ఇలా అంటున్నావని అనుకుంటున్నారు కదూ. అది నిజమే కదా. కడుపు నిండుగా తిన్నవాడికి ఎదుటివాడి బాధ అర్థం కాదు. వారు ఆకలితో బ్రతుకుతూ లేదా అర్ధాకలితో ఉంటూ జీవిస్తారు. వారు ఎన్నో కోరికలు మనస్సులో దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు 3 పూటలా తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళకే బాధ తెలుస్తుంది. అటువంటి వారు తాము తినకపోయినా బిడ్డలకు పెట్టాలనే ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వారికి ఆకలి విలువ ఏంటన్నది తెలుసు. కనుకనే అంత పేదరికంలో కనీసం ఒక మూగ జంతువు ఆకలితో బాధపడుతున్నా చూడలేరు. వారు తినే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా దానికి పెడతారు. అది వారు పెంచుకునే జంతువు కాదు. దారిన పోయే దానికైనా సరే ఆకలితో అలమటిస్తుందని అనిపిస్తే చాలు దానికి కాస్త ఆహారం అనేది అందిస్తారు. ఇన్ని కబుర్లు చెప్పే వారు మాత్రం పక్కన ఏమైపోతున్నా వారికి అనవసరం. పైగా అటువంటి వారు చెప్తారు, తాగడానికి కాస్త గంజి ఉంటే చాలు, ఒంటి మీద ఒక జత బట్టలుంటే చాలు, ఎలాగైనా ఈ జీవితాన్ని గడిపేయచ్చు అని అంటారు. నిజమే. కానీ ఆ గడిపే జీవితంలో ఎంత నరకం ఉంటుందో అలా అన్న వారికి తెలియదు కదా. తెలుసు కనుక ఉంటే వారు ఎన్నటికీ
అలా ఉండరు. ఇది కలికాలం. ఈ కాలంలో ఏదైనా సరే ధనంతోనే ముడిపడి ఉంటుంది. ధనం ఒక్కటే కూడా ముఖ్యం కాదు. ధనంతో పాటుగా మానవత్వం కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అది ఆశించకూడదు. 100లో ఒకరికో ఇద్దరికో అటువంటి మనసు ఉంటుంది. కొందరు అనుకోవచ్చు, బాబా నువ్వు కూడా ధనం గురించి మాట్లాడుతున్నావా అని. అయితే మీకు ధనవంతులై ఉంటే ఇష్టమా అని. కానీ నాకు ధనవంతులు పేదవారు అన్న భేదం లేదు. వారి మనసులను బట్టి నేను వారిని ప్రేమిస్తూ ఉంటాను. నాకు నా బిడ్డలు చెడ్డవారైనా మంచివారైనా సరే వారి మీద నాకు అపారమైన ప్రేమ ఉంటుంది. చెడు పనులు చేస్తూ చెడుగా ప్రవర్తిస్తూ ఎన్నో రోజులు గడపలేరు. చాలా దగ్గరలోనే వారికి ఎన్నో ఇబ్బందులు కూడా కలుగుతాయి. అలాగే అవి భరించలేనంతగా ఉంటాయి. వారిని అటువంటి దారిలో వెళ్లకుండా కృషి చేస్తూ ఉంటాను. కానీ వారు నా మాటలు పెడిచెవిన పెట్టి నన్ను స్వార్థపరుడుగా ఇంకా రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. కొందరు వారికి ఉన్నదేదో వారు తింటూ వారి సంతోషం వారు చూసుకుంటూ ఎదుటి వారి విషయంలో కలగజేసుకోకుండా ఉంటారు. ఇంకొందరు వారికి ఉన్న దాంట్లో నలుగురికి పంచుతూ అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. ఇంకొందరు వారికి ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా బ్రతుకుతున్న వారికి కూడా ఏదో ఒక రకమైన మాటలతో బాధ పెడుతూ వారికి మానసిక ఆవేదన కలిగేలా చేసేవారు కొంతమంది ఉన్నారు. వారు ఎలా అంటే వారికి ఏమీ లోటు ఉండదు. కానీ ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలు వారిని నిత్యం కాపు కాస్తూ ఉంటాయి. కానీ ఆ పుణ్యం కూడా వారి ప్రవర్తన మితిమీరిపోతే ఆ పుణ్య కర్మలన్నీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అటువంటప్పుడు వారికి ఎవరు రక్షించలేరు. ఎవరైనా సరే ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే చేయండి. వారికి ఏమైనా సహాయపడాలనుకుంటే సహాయపడండి. అంతేకాని ఒక పూట భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి. అంతేకాని ఎదుటివారి బాధ మనసు ఎందుకు వారిని 1-2 మాటలని వారి మనసు బాధ పెడదాం అనే ఇటువంటి ఆలోచనలు చేయవద్దు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కుటీలమైన మనసుతో ఉన్న వారి మనసులన్నీ మారాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటానని పదే మాటిస్తూ చెప్తూ ఉంటాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.